ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇందులో భాగంగానే నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందన్నారు. నిర్వీర్యం చేసే ఉద్దేశం లేకపోతే ఆసుపత్రులకు బకాయిలు ఎందుకు చెల్లించలేదు? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష అని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు ఎక్స్లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు. వైద్యం ఖర్చు 25 లక్షల రూపాయలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా గత ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి ఈ పథకాన్ని దెబ్బకొడుతున్నారని ధ్వజమెత్తారు. 1.5 కోటి కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారని అన్నారు. ప్రజల ఆస్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సృష్టించిన 17 వైద్య కళాశాలలపై స్కామ్లు చేస్తూ చంద్రబాబు మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేట్కు అప్పగించడం నిజం కాదా? చంద్రబాబు, ప్రైవేట్ బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్థలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా. అలాంటి కంపెనీలకే ఆరోగ్యశ్రీని అప్పగిస్తే వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? లాభార్జనే కంపెనీల ధ్యేయం అయినప్పుడు ప్రజా ప్రయోజనాలు ఎంతవరకు మనుగడలో ఉంటాయి? కోవిడ్ వంటి కొత్త రోగాలు, అరుదైన వ్యాధులు, ప్రమాదాల సమయంలో గత ప్రభుత్వం విచక్షణాధికారాన్ని వాడుకొని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని ఎక్స్లో పోస్ట్ చేశారు.